ఈ నెల 14న పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని రాధారంగ మిత్రమండలి 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు కోరారు. రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మంగళవారం మచిలీపట్నం రేవతి సెంటర్లోని రంగా విగ్రహం వద్ద చలో పిఠాపురం పోస్టర్లని ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మారావు మీడియాతో మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ తర్వాత అంతటి ఇమేజ్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. కులమతాలకి అతీతంగా రంగా అభిమానులంతా జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి సభ్యులు, రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మార్చి 14 ఆవిర్భావ జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుగుతుంది. కాబట్టి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో చలో పిఠాపురం పిలిపివ్వడం జరుగుతుంది. ఇందులో రాధారంగ మిత్ర 2 రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు నేను, మరి మా కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, మొత్తం రాధారంగ మిత్ర కమిటీ సభ్యులు అందరం కూడా గత ఎలక్షన్లో కూడా మేము కూటమికి సపోర్ట్ ఉండి రాధారంగ మిత్రమండలి 42 నియోజకవర్గాల కమిటీలు గెలిపించుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపటి నుంచి అన్ని ఊళ్ళల్లో కూడా తిరిగి ఇదే ప్రచారం చేసుకుంటూ 14న మేము పిఠాపురం చేరుకోవడం జరుగుద్ది. అదే చలో పిఠాపురం. అలాగే 14 శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటలకి భారీ ఆవిర్భావ సభ, 12వ ఆవిర్భావ సభ గత సంవత్సరం మన మచిలీపట్నంలో చేశారు, అది ప్రజలందరూ తెలుసు. దానికి ధీటుగా ఈ యొక్క కార్యక్రమానికి రంగా గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఎందుకంటే ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఇవాళ అదే స్థాయి, అదే ఇమేజ్ ఉన్న పవర్ ఉన్న నాయకుడు మళ్ళీ మనకు తిరిగి పుట్టాడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే మేము రాధారంగ మిత్రమండలి పూర్తిగా ఆయనకి మద్దతు తెలియజేశాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మచ్చలేని మనిషి, అందువల్ల ఆయనకి మేము మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి రంగా గారి అభిమానులు ఒక కులం కాదు, అన్ని కులాల్లో ఉన్నారు రంగా గారి అభిమానులు. కులాలకు మతాలకు అతీతంగా మహిళలు కానీ రంగా గారి అభిమానులు, రంగా గారు అందరి వాడే, ఎలాగో అన్ని కులాల్లో ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అందరి వాడే. అన్ని కులాల్లో ఉన్న అందరూ కూడా ఈ యొక్క ఆవిర్భావ సభకి భారీగా తరలి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా రాధారంగ మిత్రమండలి విజ్ఞప్తి చేస్తూ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులైనటువంటి బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ పిఠాపురంలో జరగబోయే మహా జనసేన ఆవిర్భావ 14 జరగబోయేటువంటి ఆవిర్భావ సభకు మన రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు రాధారంగ మిత్రమండలి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే మోడీ గారి అభిమానులు, అలాగే ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే ఉన్నదో మరి అన్నిటికీ కూడా అన్ని వర్గాలకి కుల మతాలకు అతీతంగా చేస్తున్నటువంటి మహాసభలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి రాధారంగ మిత్రమండలి తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భారత్. ఇక్కడ నుంచి మా వాళ్ళందరూ రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ కూడా బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో వెళ్తున్నారు. అలాగే అన్ని కూటమి అభ్యర్థులు కూడా వెళ్ళి ఆ సభని దిగ్విజయం పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. జరగబోయే కార్యక్రమం 14వ తారీఖు నాడు మన జనసేన కాపు నాయకుల ఆవిర్భావ సభ, కూటమి నాయకులు అందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులు, మోడీ అభిమానులు అందరూ కూడా తరలివచ్చి రేపు జనసేన ఆవిర్భావ సభ అంటే కొన్ని వేల కోట్ల మంది ప్రజలందరూ వచ్చి మన నాయకుడు అయినటువంటి మన జనసేన పవన్ కళ్యాణ్ గారిని మనం అందరూ కూడా ఎప్పుడు కూడా ఆనాడు రంగారాధ గారిలాగా కాకుండా ఆయనకన్నా ఇంకా ఆయనలో ఉన్న ఆశయాలన్నీ కూడా ఈయనలో ఉన్నాయి. ఇలా రేపు జరిగే సభ కూడా అందరూ రావాలి. అందరూ రాధారంగ మిత్రమండలి తరఫున రేపు 14వ తారీఖు జరగబోయే ఆవిర్భావ దినోత్సవానికి మన కాపు నాయకులు, అలాగే కూటమి సభ్యులు, బీజేపీ అండ్ తెలుగుదేశం, జనసేన నాయకులు అందరూ కూడా పిఠాపురం తరలి రావాలని చెప్పి పిలుపునివ్వటం జరుగుతుంది. అలాగే మన నాయకులందరూ కూడా
పిఠాపురం రావాలని చెప్పి ధర్మారావు గారు కోరుకుంటున్నారు. చాలా